హాయ్ అండి, వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్. నేను మీ పద్మిని. ఇవాళ నేను తిమ్మకూర పప్పు చేస్తున్నాను. సో ఒక 4 కట్టలు తిమ్మకూర ఇలా ఆకులు చుంచి వేసేసుకున్నాను అనమాట. ఒక 11 పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఒక 4 చింతకాయ తీసుకున్నాను అనమాట. ముందుగానే కందిపప్పు తీసుకొని నానబెట్టాను అనమాట తగినంత. ఇప్పుడు దానిలో ఈ తిమ్మకూర, తర్వాత పచ్చిమిర్చి, చింతకాయలు వేసేసుకుంటున్నాను. తిమ్మకూర పప్పుని ఇలా చించుకునే ముందే మనం ముందుగానే కందిపప్పు కొద్దిగా నానబెట్టేసుకుంటే మనం ఇది తిమ్మకూర చించుకునే లోపు పప్పు త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. సో ఈ తిమ్మకూర నానబెట్టిన పప్పులో వేసేసుకుని దానిలోనే పసుపు, చింతకాయలు, కొద్దిగా ఆయిల్, ఒక 2-3 చుక్కల ఆయిల్ మాత్రమే వేసేసుకొని చక్కగా మూత పెట్టి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. తర్వాత ప్రెషర్ తీసేసి ఉడికిన తర్వాత చల్లారాక ప్రెషర్ తీసేసిన తర్వాత దాన్ని పోపు పెట్టుకోవాలి. ఇందులో పోపు వీడియో రాలేదు, కానీ పోపు పెట్టేసుకుంటేనే చాలా బాగుంటుంది పప్పు. ఇది నైవేద్యంగా కూడా పెడతాం మేము వినాయకుడికి. సో అలా తీసేసిన తర్వాత పోపు పెట్టేసుకొని చక్కగా రుబ్బుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా రుచికరమైన తిమ్మకూర పప్పు రెడీ అవుతుంది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి రాని వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.